శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఇప్పుడు మనకి ప్రయాగరాజులో మొత్తం 45 రోజుల పాటు జరిగేటటువంటి మహాకుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఇప్పటికే 40 కోట్లకు పైగా ప్రజలు ఆచరించినట్లుగా మనకి సంఖ్యలు బయటకు వచ్చినాయి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది. ఈ సందర్భంలో ప్రాణాలతో ఉన్నాం, మనం వింటున్నాం, కంటున్నాం మాధ్యమాల ద్వారా. అది మన అదృష్టం. మేమైతే వెళ్ళలేకపోయినాం వృద్ధాప్యం వల్ల. మా కొడుకు అల్లుళ్ళు వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళు పుణ్యజల తీర్థాలు తీసుకొచ్చారు. వాటిని మేము స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ 3 నదుల పేర్లు ఉచ్చరించి వాటిలోకి ఆవాహనం చేసి చక్కగా స్నానం చేశాం. వృద్ధాప్యం వల్ల వెళ్ళలేకపోయినాం కాబట్టి పరమేశ్వరుడు పరమదయాళువు కాబట్టి తప్పకుండా మాకు అనుగ్రహాన్ని ఇచ్చి తీరతాడని నమ్ముతున్నాను. ఈ సందర్భంలో నాగసాధువుల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొన్ని పండాల్స్ అయితే వాళ్ళ కోసమే ఏర్పాటు చేశారు. మా పిల్లలు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు పొంది వచ్చారు. అయితే ఇప్పుడైతే వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారని మనకి తెలుస్తోంది. వాళ్ళ స్థానంలో దొంగ సాధువులు కొంతమంది బయలుదేరారట, ఆ విభూతి పూసుకొని. వాళ్ళు ఒరిజినల్ కాదు. వాళ్ళు వచ్చారు, కొంతకాలం ఉన్నారు, పుణ్యస్నానాలు చేశారు. వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో అలా మాయమైపోతారు వాళ్ళు. ఈ నాగసాధువులు పరమ కారుణ్యమూర్తులు. మనసారా ప్రణామం చేస్తే నిండుగా మెండుగా ఆశీర్వచనాలు అందిస్తారు. గతంలో మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి పల్లవులు, చోళుల యొక్క కాలంలో ఈ నాగసాధువులని ఏకదండి సాధువులని పిలిచేవాళ్ళు. అంటే ఒక్క దండం మాత్రమే ఉంటుంది. ఇవాళ ఉత్తరాఖండ్లో బైజునూత్ను రాజధానిగా చేసుకొని ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే నేపాల్లో కొంత భూమిని కాటిరి అనేటువంటి రాజవంశీకులు పరిపాలించారు. వీళ్ళు సూర్యవంశస్థులు. ఈ రాజులు శివారాధకులు, త్రిశూలధారులైనటువంటి ఏకదండి సాధువులతోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఈ రాజవంశస్థులు. నేపాల్కి చెందినటువంటి రామగీత అనేటువంటి గ్రంథంలో ఈ ఏకదండి సాధువుల ప్రస్తావన కనిపిస్తుంది. వీళ్ళని ఆదిశంకర భగవత్పాదులు చేరదీసి హిందూ ధర్మం, దైవిక అంశాలని అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మబోధ, బ్రహ్మజ్ఞానాన్ని అన్నీ కూడా వీళ్ళకి ఉపదేశించి అవన్నీ ఒక్కటే అని నమ్మేటటువంటి, సాధన చేసేటటువంటి వాళ్ళుగా ఏకీకృతం చేయడంలో ఎంతో కృషి చేశారు శంకర భగవత్పాదులు. వైదిక సేవలి కుంటుపడుతున్నటువంటి కాలంలో
యజ్ఞయాగాదులు నిర్వహించడం తగ్గిపోయింది. ఎందుకని? ఆ దీక్షాపరులు లేరు, ఆ దక్షత లేదు. ఇవాళ ఆ ద్రవ్యం కూడా ఖర్చు పెట్టేవాళ్ళు తగ్గారు. భిన్నవాదాలు కూడా విజృంభిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆదిశంకరులకి వైదిక మతాన్ని పునఃప్రతిష్టాపన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దేవుడు అనేటువంటి వాడు ప్రత్యేకంగా లేడు అని బోధించాడు బుద్ధుడు. ఆయన త్రిపీఠకాలని అందించాడు బుద్ధుడు. యజ్ఞయాగాల్లో జీవహింస తగదు అని బోధించాడు. సత్య సంకల్పం, సత్యవాక్కు, సత్యకర్మ మొదలైనటువంటి అష్టాంగ విధానాలని అవలంబించిన వాళ్ళకి శాంతి, ఉత్తమ బుద్ధి, ప్రేమ, వివేకం కలుగుతాయి అని గౌతమ బుద్ధుడు బోధించాడు. ఈ బుద్ధుడు అనగానే దశావతారాల్లో ఒకటిగా భావించకూడదు. ఆ బుద్ధుడు వేరే, పెళ్ళాం పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ బుద్ధుడు వేరే. అసలు కులమే లేదు. నిన్ను అగ్ర అన్నటువంటి ప్రస్తావనే లేదు, స్వర్గం నరకం అనేవి లేనే లేవు అని ఈ విచిత్రమైనటువంటి బోధనలన్నీ బుద్ధుడు చేశాడు. ఈ బోధనలు సామాన్య ప్రజలను బాగా ఆకర్షించినాయి. చూస్తూ ఉండగానే చాలామంది బౌద్ధ మతం స్వీకరించారు. క్రీస్తు పూర్వం అశోకుడు కూడా కళింగ యుద్ధంలో అనేక మంది చనిపోవటం వల్ల దుఃఖపడి ఆయన కూడా ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మనం చరిత్రలో చదువుకున్నాం. ఆ పరిస్థితుల్లో ఆదిశంకర భగవత్పాదులు ఏకదండి సాధువులందరినీ చేరదీశాడు. వైదిక మతం యొక్క విశిష్టతని బోధించాడు వాళ్ళకి. తమ యొక్క గురువు సాక్షాత్తు శంకర భగవానుడే అని గుర్తించారు ఈ ఏకదండి సాధువులు. అంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చాడు అని గుర్తించారు వాళ్ళు. జగన్మిథ్య బ్రహ్మసత్యం అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు వీళ్ళంతా. ఆదిశంకర భగవత్పాదుల యొక్క బోధన మేరకు ఉత్తర భారతదేశ యాత్రకు పోయి వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ దగ్గు, గొంతు బాధ తగ్గల, చాలా ఇబ్బంది పెడుతోంది. అయినా ఎంతో కొంత మీతో మాట్లాడాలి అనేటువంటి ఉత్సాహం మాత్రమే నన్ను ఈ విధంగా మాట్లాడనిచ్చేస్తుంది. ఈ విధంగా వీళ్ళ యొక్క బోధనలకి కొంతమంది నమ్మినా ఇతరులు మాత్రం ఈ ఏకదండి సాధువులని నిరసించుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఈ నిరసన భౌతిక హింస వరకు వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్నటువంటి శంకర భగవత్పాదులు వాళ్ళల్లో నాగశక్తిని ఆవాహన చేశారు. అనంతరం అనంతుడు, వాసుకి, ఆదిశేషుడు, పద్మనాభంచ కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం అనేటువంటి మంత్రోపదేశం చేశాడు. ఈ సర్పాలన్నీ కూడా కాద్రవేయులు అంటారు వీళ్ళని. కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 13 భార్యల్లో కద్రువ అనేటువంటి సంతానమే వీళ్ళంతా. అనంతం, వాసుకిం, శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం. ఈ 9 సర్పాల పేర్లు
ఇవి మామూలు పాములు కాదు, దేవతా సర్పాలు. ఆదిశేషుడు భూమండలాన్ని మోస్తూ ఉంటాడు తన 1000 పడగల మీద. కాళీయుడి యొక్క ఫణిఫణాల మీద కృష్ణ పరమాత్మ నాట్యం చేశాడు. ఈ వాసుకి శంకరుడి యొక్క పాదానికి భూషణంగా ఉంటాడు, మెడలో కూడా ఉంటాడు ఆ వాసుకి. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారు ఈ నాగసాధువులందరికీ కూడా ఉపదేశం చేశారు. అప్పటి నుంచి ఈ ఏకదండి సాధువులందరినీ కూడా నాగసాధువులు అనేటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండాలో ఆదిశంకరాచార్యుల వారు ప్రథమ శిష్యుడైనటువంటి మండన మిశ్రుడు చెప్పాడు అని చెప్తారు. శంకర విజయాల్లో ఉంటుంది. ఈ నాగసాధువులు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పటికీ. వీళ్ళు అన్నీ ఛేదించినటువంటి సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సమస్త కాలాల్లో వీళ్ళు నగ్నంగానే ఉంటారు. శరీరమంతా విభూతిని పూసుకొని ఉంటారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్య వ్రతం ఖచ్చితంగా పాటిస్తారు. జనావాసాలకి చాలా దూరంగా ఉంటారు. మంచు కురిసేటటువంటి హిమాలయాల్లో ఉంటారు వీళ్ళు. అక్కడ దొరికేటటువంటి ఒక మూలికని నోట్లో వేసుకోవడం వల్ల వాళ్ళకి చలి బాధ కానీ ఆకలి బాధ కానీ ఉండవు. వాళ్ళ వయసు ఎంత కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడు శివనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో కూడా వీళ్ళకి తెలుసు. హైందవ ధార్మిక జీవన శైలిని కాపాడేందుకు వచ్చినటువంటి పరమ కారుణ్య జన్ములే ఈ నాగసాధువులు. చాలామంది మన వాళ్ళు ప్రయాగరాజులో ఈ పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో నాగసాధువుల యొక్క ఆశీస్సులు పొందారు. దాంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. అటువంటి మహాత్ములు శంకర భగవత్పాదుల యొక్క ఉపదేశంతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, మన హైందవ ధర్మం వీటన్నిటినీ కాపాడటానికి అవిరళమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు. ఇటువంటి కుంభమేళాలు జరిగేటప్పుడు కుప్పల కుప్పలుగా వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు, ఏ వాహనం ఎక్కువ వస్తారు, ఎలా వస్తారు ఎవడికి తెలియదు. అంటే బహుశా వాళ్ళకి సూక్ష్మ గమన విద్య కూడా తెలిసి ఉండాలి. లేకపోతే బస్సుల్లో కనపడరు, రైళ్లలో కనపడరు, మరి ఎలా వస్తారు? అటువంటి దివ్య శక్తులు సంపాదించినటువంటి మహాత్ములు నాగసాధువులు. వాళ్ళందరి వల్లనే ఇవాళ మన యొక్క ధర్మం రక్షించబడుతోంది, మన యొక్క దేశం కూడా రక్షించబడుతోంది. అటువంటి గొప్ప నాగసాధువుల గురించి 2 మంచి మాటలు మీతో ముచ్చటించే అవకాశం మన మోహనవాణి ఛానల్ ద్వారా కలిగించినటువంటి పుణ్యమూర్తులైనటువంటి అధినేత అయినటువంటి అక్కునూరి వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.